నమస్తే. నేను ఇందు. రాజకీయాలు యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంటే కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారం అవుతుంది. రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెప్తోంది. ఇది ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగ ఊహించని విషయం. ప్రపంచాన్ని 2-3 ఏళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రెడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగ. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పగా, ఇప్పుడు జపాన్ కు చెందిన భవిష్యత్ దర్శిని రోటూసికి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. మరి ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా? ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పదా? రాబోయేదంతా వినాశమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్ స్టేక్ రోజులు దగ్గర పడ్డాయా? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతున్న ఈ జోస్యం చెబుతున్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వంగాగా ప్రఖ్యాతి చెందిన రియోటోసుకి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్ని వెల్లడి చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి బాబా వంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టి పారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తు ఊహించిన బాబా వంగ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమే కనిపించాయి. అలాగే రియోటోసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతుంది. కాస్త వింతగా ఉన్న రియోటోసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మంగా కళాకారిణిగా పేరున్న రియోటోసుకి అందుకే మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరగా తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్ గా తీసుకునే పరిస్థితి ఉంది. రియోటోసుకి 1995లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్టుగా ఉంది. కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్టు తెలుస్తుంది. ది ఫ్యూచర్ యూస్ ఐసీ ఇట్ అనే తన కామిక్ లో జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే 2020లో చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్ కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ళ ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే. అందుకే జపాన్ బాబా వంగ మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగ చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీరిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురింపబడిన రియోటోసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. ఇది తెలియని వ్యాధి కారకాల నుండి ఉత్పన్నమయ్యే ఊహాజనిత తదుపరి మహమ్మారి అని సూచించారు. ఇక ఇప్పటికే H5N1 బర్డ్ ఫ్లూ, మిజిల్స్, ఎంపాక్స్, ఎబోలాల వంటి కొత్త ముప్పులపై పెరుగుతున్న ప్రపంచ ఆందోళన మధ్య మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగ ప్రెడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియోటోసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా
కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతరు భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపనీస్ బాబా వంగ గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కలలను ఆమె వ్రాతపూర్వకంగా గాని లేదంటే చిత్రాల రూపంలో గాని వెల్లడిస్తుంది. ఇటీవల మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన వచ్చిన సందర్భంలో 2025లో యూరప్ యుద్ధం వస్తుందని బాబా వంగ జోస్యం చెప్పారు. ఇది నిజమైతే పరిస్థితి ఏంటా అని ఆందోళన పెంచింది. ఇప్పుడు జపాన్ బాబా వంగ చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది. ఈ జోస్యంలో నిజాలు ఎంతనే దానికంటే ఆమె రాసిన మంగా పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 70 సంవత్సరాల వయసున్న ర్యోటసుకి చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కో భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలు అంచనా వేసిన తర్వాత మళ్ళీ మంగ వెలుగులోకి వచ్చింది. మార్చ్ 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అనే హృదయ విదారకమైన అధ్యాయం ఆ సంవత్సరం మార్చ్ 11న సంభవించింది. ఆ నిజమైన విపత్తుకు సంబంధించిన స్థాయిని చూసిన తర్వాత జపాన్ బాబా వంగ శక్తి చాలా మందిని ఆకర్షించింది. ది ఫ్యూచర్ దట్ ఐసా అని ఆమె రాసిన భవిష్యత్ దర్శనిలో టసుకి భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను అందించారు. జపాన్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్లను కలిపే వజ్రాల ఆకారపు జోన్లో వస్తుందని, అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపాన్కు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు. 2011లో వచ్చిన సునామీ కంటే ఇది 3 రెట్లు పెద్దది అని ఆమె మంగా పుస్తకంలో రాశారు. కాగా దీనిని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అయితే భూకంప పరంగా అస్థిరమైన పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక ర్యోటసుకి 2025 జూలైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఆమె రచనలో కరోనా వైరస్ 2వ వేవ్ లేదంటే ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలు ఏమీ లేవు. ఆమె రాసిన మంగా పుస్తకంలో ప్రధాన సహజ విపత్తులు, రాజకీయ సంఘటనలు, సామాజిక మార్పుల గురించి ఉంటుంది. కానీ కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొందరు నమ్ముతున్నారు. 1999లో మాంగా ద ఫ్యూచర్ ఐసా పుస్తకం 1980ల నుండి 1990ల వరకు చూసిన కలల ఆధారంగా భవిష్యత్ సంఘటనలను చిత్రీకరించిందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే ఆమె జోస్యాలు స్పష్టమైన తేదీలు లేదా స్థలాలను సూచించలేదు. ర్యోటసుకి ప్రసిద్ధ జోస్యాలు చూస్తే 2011లో జపాన్ భూకంపం, కొందరి రాజకీయ నాయకుల మరణాలు, అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నాయి. ఇక 2025 జూలైలో రాబోయే ప్రళయం ప్రపంచంలో భయంకరమైన విధ్వంసంగా కొందరు భావిస్తున్నారు. అయితే ఈ జోస్యం ఆమె మంగాలో స్పష్టంగా లేదు. ఇది ఊహాగానాలు, అతిశయోక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇక కరోనా గురించి కూడా అంతే. ర్యోటసుకి మాంగా కరోనా వైరస్ లాంటి మహమ్మారి గురించి స్పష్టంగా చెప్పలేదు. అందులో ప్రపంచవ్యాప్త అనారోగ్యం లేదా సామాజిక అల్లకల్లోలమని ఉంది. దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు కరోనా 2వ వేవ్ 2025లో వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇక బాబా వంగాల ఫోటోలు దొరికినట్టు ర్యోటసుకి ఫోటోలు ఎక్కడ అందుబాటులో లేకపోవడం విశేషం. బాబా వంగ 50 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెబితే, ఇక ర్యోటసుకి రాసిన మంగా పుస్తకం 2 ఏళ్ల క్రితానిదే. ఇక ఈమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవడం పలు సందేహాలకు తావిస్తుంది. ఎంత వెతికినా మాంగా కవర్లు, ఇలాస్ట్రేషన్లు ఆన్లైన్లో లభిస్తాయి. ఇక బాబా వంగ బతుకున్న కాలంలో మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ
జపనీస్ బాబా వంగ రోటసుకి రాసిన సాధారణ కామిక్ పుస్తకం అంచనాల కంటే తీవ్రమైనది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. రోటసుకి రచనలను అనుసరించే వారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నిజానికి ఈ జోస్యం ఆన్లైన్లో డూమ్ స్టే ప్రిపరేషన్ నుండి డెత్ పాన్ హాస్యం వరకు పలు రకాల కామెంట్లకు కారణమైంది. కొందరు ఆమె డైరీ నిజమైన డెత్ నోట్ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భూమిపై పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అయితే ఈ అంశాలలో మంగా లాంటి పుస్తకాలను, బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మడం కంటే సైన్స్, భూకంప శాస్త్రం చెప్పింది వినడమే కరెక్ట్ అంటున్నారు.